రెండో పాట పరమాజీ పరమా జీవం నాకు నీవా తిరిగి లేచెను అతోనుడా పరమా జీవం నాకు నీవా తిరిగి లేచెను తోనుడా నిరంతరము నడిపించు మరలా జీయసుకో నిరంతరము నడిపించు మరలా జీయసుకో Yesu Kali, Hallelujah, Yesu Kali, Hallelujah, Samaya, Satan Jodas, Samaya, Pasita Kasat, Ejanu, Satan Jodas, Samaya, Pasita Kasat, Ejanu, Lokam Shri No Baraka, no Baraka,
అందరి కళ్ళు చూసుకున్నైతే ప్రార్థన చేసుకున్నాం. అని బలపరచడానికి దేవుడి గొప్ప శక్తిని బట్టి ఇటు ఆధిక్యతను బట్టి దేవాదేవుడు మన సంస్కృతులు టైసర్ ముందుకు వచ్చి జరుగుతున్న యొక్క మరి వల్ల ఆరాధన దేవుడు ఆశీర్వాదం జరిగించి మరి వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని ఆశీర్వదించి కాచుతారు. రక్షణ కుక్కలందరూ కాచి కాపాడి ఆశీర్వదించారు. ఆయన మేము ఆశీర్వదించారు. ఆయన మాతో తండ్రి స్థుతి ఆరాధన శుద్ధాత్మదేవ ఆత్మదేవ మీరు చెవిగల వాడు వినం కాక మాట్లాడుతున్న శ్రద్ధగా విని మా హృదయాలు బలపరచడం తండ్రి ఆయన సాధారణ తండ్రి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. త్వరలో చేసే భాగ్యం చేయవలసిన ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ఆరాధన ఆయన వ్యక్తించుకుంటూ అందరు లేచి పడి దేవుని సన్నిధిలో 46వ కీర్తన. వద్ద మీ బైబిల్ తెరవండి. 46 46వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మధ్యలో ఉన్నటువంటి మెర్లిన్ మార్గరెట్ యొక్క కీర్తన వేసుకుంది. కూడా మనతో పాటు మెర్లిన్తో పాటు కలిసి మాట్లాడుతుంది. 46 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందునను నడి సముద్రములలో పర్వతములు వాటి జలమును పోషించు కట్టినను ఆ కొమ్మునకు భయపడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణం సంతోషపరుచున్నది. దేవుడు ఆ పట్టణం దానికి చలనము లేదు.
అరుణోదయమున అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. జనములు పోషిస్తున్నది, జనములు పోషిస్తున్నవి, రాజ్యములు కలుగుచున్నది. రాజ్యములు కలుగుతున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యము యెహోవా చేసిన కార్యం వచ్చి చూడు. వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద ఆయనే భూమి మీద నాశనము కలుగజేయువాడు. నాశనము కలుగజేయువాడు. ఆయనే భూమిని ఆయనే యుద్ధములు మాన్పువాడు. యుద్ధములు మాన్పువాడు. విలువించువాడును. ఇల్లు విరుచువాడును. అల్లములు తెగనరువాడును. అర్యమును తెగనరుకువాడును. ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. పురకుడి నేనే దేవుడని తెలుసుకొని నేనే దేవుడనని తెలుసుకొని అన్యజనులు అన్యజనులను నేను మహోన్నతుడనగు భూమి మీద నేను మహోన్నతుడు సైన్యముల కల్పజకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం నిలబడగానే రెండు చేతులు పైకెత్తి కూర్చున్నాడు. తుది ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపడుతున్నాం. ఈ దినము దేవుని ఆరాధించే దినం. గడిచిన 2 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. ఈ నెల అయితే మరి 29 దినాలు లిపి సంవత్సరం. ఒక విధంగా లీప్ ఇయర్ అంటే 29 days దేవుడు మనల్ని కాపాడాడు. ప్రతి 4 సంవత్సరం 29 దినాలు మనకు వస్తాయి. అయితే గడిచిన 29 దినాలు దేవుడు మనల్ని కాపాడాడు. అలాగే జనవరి మాసంలో 31 దినాలు కాపాడు. సో ఏదేమైనా దేవుని సన్నిధిలో గడిచిన 2 నెలలు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించినందుకై దేవుని స్తుతిస్తూ మరి దేవుని ఆరాధించాము. 60 దినాలు దేవుడు మనల్ని కాపాడాడు. ఒక విధంగా చెప్పాలంటే 60 days దేవుడు నిన్ను కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు 60 దినాలు ముగించుకునే కృపనిచ్చినందుకే దేవానికి వందనాలు. ఈ నెల అంతటి కొరకు నన్ను సిద్ధపరచుకుంటున్నాను చెప్పి దేవా నీ బలలో నేను చేయవేయబోతున్నాను. నా హృదయాన్ని, నా మనస్సును, నా తలంపును నీకు అప్పగించుకుంటూ ఈ రోజు నేను స్తుతిస్తానని చెప్పి దేవుడు స్తుతిస్తావా. కీర్తనీయుడ నా శాలేము రాజా వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ శ్రమలే నా విశ్వాసాయుధం. నీ శ్రమలే నా విశ్వాసాయుధం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా శాలేము రాజా వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. ఆరాధింతును ఆత్మరూపుడా, నా హృదయ వీణపై నీవే జీవనరాగం.
ఆరాధింతును ఆత్మరూపుడా నా హృదయ వీణపై నీవే జీవనరాగం సజీవ యాగముగా నీ సేవలో సజీవ యాగముగా నీ సేవలో ఆరాధనముగా నే కోయబడుతుంది ఆరాధనముగా నే కోయబడుతుంది ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఇతరుడా ఇంపబడిన గొర్రె పిల్ల ఆశుతులకు యోగ్యుడా ఇంపబడిన గొర్రె పిల్ల ఆశుతులకు యోగ్యుడా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 యేసయ్యా నీకే వందనాలు నీకే మహిమ నీకే ఘనత సమీపించరాణి తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే ఈ సర్వము నాకిచ్చితివే ఆమేన్ సమీపించరాణి తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే ఈ సర్వము నాకిచ్చితివే అందుకే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువునకే నా యేసు ప్రభువునకే ఆమేన్ ప్రియ యేసు ప్రభువునకే నా యేసు ప్రభువునకే మహిమ నీకే ప్రభు గణత నీకే ప్రభు నీకే ప్రభు గణత నీకే ప్రభు స్తుతి మహిమ గణతయు ప్రభావము నీకే ప్రభు ఆమేన్ స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా ఆరాధనా అనిపిస్తుంది ఆరాధనా ఆమేన్ ఆరాధనా ప్రియ యేసు ప్రభువునకే నా యేసు ప్రభువునకే ఆమేన్ ప్రియ యేసు ప్రభువునకే నా యేసు ప్రభువునకే నీకే ప్రభు ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు తుది ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందే విధానం దేవాలయం నామాన్ని కీర్తిస్తూ ఆ నామాన్ని పొందాడు ప్రార్థనలో ముందు సాగం మన మధ్యలో ప్రార్థన
Yes. Amen. Amen. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు కుటుంబస్తున్న అందరికీ నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మార్చి మాసం యొక్క శుభాలు. గడిచిన 2 నెలలు దేవుడు నన్ను కాపాడాడు. అందును బట్టి నా హృదయం నిండా నేను ఆనందంతో నింపబడి ఇక్కడికి వచ్చానంటే 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని గడిచిన 2 నెలలు కాపాడాడు. చూస్తుండగానే నూతన సంవత్సరం అయిపోయింది. 2024 మొదటి నెల ముగించుకున్నా, 2వ నెల ఫిబ్రవరి మాసం కూడా ముగించుకున్నా, 3వ నెల మొదటి వారం దేవుని సన్నిధిలో 3వ తేదీ ఇలాగూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నా. ప్రత్యేకంగా ఈరోజు మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గొప్ప చేయడానికి మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని గడిచిన వారం 45వ కీర్తనల నుండి మనం దేవుని మాటలు ధ్యానం చేసాం. ఈరోజు 46వ కీర్తనల నుండి దేవుని మాటలు మనం ధ్యానం చేయాలి. 46వ కీర్తన కోరవ్ కుమారులు రాసినటువంటి మరియు కీర్తన. కోరవ్ కుమారుల కీర్తన దేవుని వాక్యంలో మనం చూస్తే కోరవ్ కుమారులు 42వ కీర్తన నుండి వారి యొక్క కీర్తనలు మొదలయ్యాయి. 46వ కీర్తనలో మనం ఉన్నాం. 46వ కీర్తన అలామోత్ అనే రాగం మీద ఈ కీర్తన పాడతారు ఇశ్రాయేలు. అలామోత్ ఇదేంటి కొత్తగా మనం అనుకోవచ్చు. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అలామోత్ అనే రాగం మీద పాడదగిన గీతం మనకు జాతీయ గీతం తెలుసు, జనగణమన, కానీ ఇక్కడ గీతం అని రాయబడింది. సో దీన్ని ఖచ్చితంగా ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ అలామోత్ అనే రాగం మీద ఏమని పాడతారంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గముడైనాడు. దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. ఆంధ్రప్రదేశ్లో దేవుడు చక్కటి దేవుడే నాకు ఆశ్రయం అని చక్కటి పాట. మరి ఈ పాట మనం ఈ పాట మీరు అలామోత్ అనే రాగం మీద పాడతారు. అయితే దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హీఈస్ అవర్ షెల్టర్. దేవుడు మనకు ఆశ్రయం. ఉదాహరణకి బాగా ఎండ కొడుతుంది అనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? ప్రయాణం చేసుకుంటాం, మనం చెట్టు నీడ పరిగెత్తాం. వర్షం వస్తే ఏదైనా షెల్టర్ కిందకి పరిగెత్తాం, చెట్ల కింద ఉండదు. వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద ఉంటే ఏమవుతుందో చెప్పండి? చెట్ల కింద ఉన్న వాళ్ళకి మరి వెంటనే ఆ యొక్క ఫైర్ బోర్డ్ అంటే ఒక విధంగా పిడుగు పడే ప్రమాదం ఉంది. పిడుగు ఎందుకంటే మరి చెట్లు త్వరగా ఆ యొక్క విద్యుత్ ఆకర్షణ శక్తికి లోనై విద్యుత్ ఘాతానికి లోనవుతాయి. ఒక విధంగా చెట్లు అతి త్వరగా పిడుగును లాగేసుకుంటాయి. కాబట్టి చెట్లకి అలాగే ఈ 46వ కీర్తనలో భక్తులైనటువంటి కోరవ్ కుమారులు దేవుని ఒక షెల్టర్ గా ఆశ్రయంగా చేసుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంది. హల్లెలూయా. 9వ కీర్తనలో మనం చూస్తే మోషే భక్తుడు, మోషే దేవుళ్ళలో ఉన్న గుణలక్షణాలు చాలా చక్కగా తెలుసుకున్న వ్యక్తి. ఎందుకంటే మోషే ఎలాంటి వాడు అందరు మొహం కిందకి వేసుకొని కాదు,
వాక్యం చెప్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ద వర్డ్. ఎలాంటి వాడు మోషే అంటే, మోషే దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడు. ముఖాముఖిగా చూచాడు దేవుణ్ణి, ఫేస్ టు ఫేస్. He had the interaction with God. Moses is not an ordinary man, but he had the experience of face to face. మనకేమో ఫేస్బుక్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, ట్విట్టర్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయి, ఇంకా కొత్తగా టెలిగ్రామ్ వచ్చింది, ఇంకా సోషల్ యాప్స్ ఏమున్నాయి. పాస్టర్కి ఇవన్నీ వాడతాడేమో అనుకునేది, పాస్టర్కి ఇవన్నీ వాడతారు. దేవుని వాక్యం ప్రకారం మనం చూస్తే ఇలాంటివన్నీ వచ్చాయి సోషల్ మీడియాలో. ఫేస్ టు ఫేస్, ఫేసే తెలియదు కానీ ఫేస్బుక్ చాట్. హల్లెలూయా. ఫేసే తెలియదు కానీ ఫేస్బుక్ చాట్. కానీ దేవుని వాక్యంలో ఫేస్ టు ఫేస్ హి హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవునితో ముఖాముఖి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దగ్గరగా ఉండి దేవునిలో లక్షణాలు తెలుస్తున్న వ్యక్తి. ఈ కమ్యూనియన్స్ అంటే వీఆర్ హ్యావింగ్ ద కమ్యూనియన్ విత్ గాడ్. మనం దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండడానికి వచ్చాడు. దేవునితో ఒక అవినాభావ సంబంధం. ఎలాంటి సంబంధం అంటే, దేవుడు ఏమై ఉన్నాడో నీవు తెలుసుకోవాలి. నీవు నడిచి దేవునితో నడిచిన దినాలు ఎలా ఉన్నాయి, నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు నీ అనుభూతి ఎలా ఉంది, వాట్ ఈజ్ యువర్ experience and how you are feeling in the presence of God. You need to experience that. The Christianity is nothing but experience with God. దేవునితో కలిగిన సంబంధము. వేరే సాంప్రదాయాల్లో దేవుడు అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. దేవుడు క్రైస్తవ నిరీక్షణలో నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో కూడి నడుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వేరే సాంప్రదాయాలు, వేరే వాటిలో దేవుడు ఎక్కడో ఉంటాడు. ఆయనను ప్రతి దినము మరి మేల్కొల్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో కూడి నడుస్తున్నాడు. ఆయన నీతో ముఖాముఖి అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. ఎవరు ఈ ముఖాముఖి అనుభవంలోకి వస్తారు? Who will come to have this face to face experience? Not Facebook experience, but face to face experience. Again, I am reminding that we need to have face to face experience. దేవునితో ముఖాముఖి అనుభవం. మోషే ముఖాముఖి అనుభవంలోకి వచ్చి దేవుడిలో ఉన్న ఔన్నత్యమైన లక్షణాలు, ఉన్నతమైన లక్షణాలు తెలుసుకున్నాడు. దేవుడు నాకు ఆశ్రయము. హల్లెలూయా. 9వ కీర్తనలో చూడండి ఏమంటున్నాడంటే, 9వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము. చదవాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద, ఒకటి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. గడిచిన 2 నెలలు జరిగింది అదే. హల్లెలూయా. గడిచిన 2 నెలలు ఏం చేశాడండి? ఆయన రెక్కలతో నిన్ను ఏం చేశాడు? కప్పివేశాడు. హల్లెలూయా. ఎవరికి కనబడకుండా? సాతానుకు కనబడకుండా, సాతానుకు చిక్కకుండా, వేరే ఆపదలకు చిక్కకుండా, వేరే పరిస్థితులకు చిక్కకుండా, వేరే స్థితిగతులకు చిక్కకుండా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పాడు.
Hallelujah. That's what Moses is explaining about God. He's explaining his experience. దేవునితో ఉన్న సత్సంబంధము, డైరెక్ట్ రిలేషన్షిప్ ని, ముఖాముఖి అనుబంధాన్ని వివరిస్తున్నాడు. ఈ రోజు ఎవరు ఇలాంటి ముఖాముఖి అనుభవంలో చూస్తారు? గౌరవ కుమారులు కూడా దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడంట. చక్కటి అనుబంధం, ఇంత చక్కటి సత్సంబంధం ఎలా దేవునితో మనకు వస్తుందంటే, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ క్లియర్ హార్ట్, క్లీన్ హార్ట్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎవరు దేవుని చూస్తారని బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ముఖాముఖి అనుభవంలోకి వస్తారు. ముఖాముఖి అనుభవంలోకి ముఖ దర్శనం చేస్తారు. హృదయ శుద్ధి. రెండవది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. Who will have this direct experience and direct experience of face to face experience there. ఒకటి, క్లీన్ హార్ట్, క్లీన్ హార్ట్, ప్యూర్ హార్ట్. ఇంకొక విధంగా చెప్పాలి, ప్యూర్ హార్ట్, క్లీన్ హార్ట్ అండ్ క్లీన్ హ్యాండ్స్. హృదయ శుద్ధి, అలాగే నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన చేతులు. ఇవి రెండు ఇంపార్టెంట్ అన్నమాట. నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన మనకు ఉండాలి. రెండవది, వివేకముతో ప్రవర్తించేవారు. రెండవది ఏంటంటే యథార్థంగా యథార్థవంతులు ఈ ముఖ దర్శనం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది క్లీన్ హార్ట్, రెండవది ఇంటిగ్రిటీ. ఏంటిది? ఇంటిగ్రిటీ. హల్లెలూయా. రెండవది ఏంటి? ఇంటిగ్రిటీ. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఈరోజు యథార్థత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేదు. హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుడు, పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం చూడలేదు. వితౌట్ హ్యావింగ్ a clean heart, you can't see God. You cannot see God. మనం దేవుని చూడలేదు. సో ఈరోజు ప్రభు బలలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా we need to have a clear heart and crystal clear heart. ఒక విధంగా చెప్పాలంటే పారదర్శకంగా ఉండే హృదయం దేవుని. ఈ హృదయంలో దాపరికాలు ఉండట్లేదు. Don't having the hidden things in your heart. Don't maintain the secret life. రహస్య జీవితాన్ని దేవుని దూరంగా గడిపినట్లేదు. దేవునితో నీకు సత్సంబంధం కావాలి. క్లీన్ హార్ట్ కావాలి. క్లీన్ హార్ట్, క్లీన్ హ్యాండ్స్, క్లీన్ వర్క్స్, క్లీన్ డీడ్స్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. రెండవది ఇంటిగ్రిటీ. హల్లెలూయా. ఏంటిది? ఇంటిగ్రిటీ. చూడండి ఎవరు వాక్యంలో చూస్తే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఈరోజు యథార్థత నేను రక్షిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థత నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు యథార్థత కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క యథార్థత లేకుండా మనము దేవుని చూడలేము. చూడండి వాక్యంలో 17వ కీర్తన 15వ కీర్తన 15వ వచనంలో 17వ కీర్తన, నేనైతే నీతి గలవాడని ఈ ముఖ దర్శనము చేసేది, నేను మేల్కొన్నప్పుడు ఈ స్వరూప దర్శనం నా ఆశను తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో ఆశ. లేవగానే ఎంతమంది ఈరోజు లేవగానే ప్రార్థన చేస్తుంది? ఈరోజు ప్రార్థన చేయకపోతే డోంట్ టెల్ ఎనీ లై.
నేను చేయలేను, నేను చేశాను. హల్లెలూయా. ఉదయం లేవగానే ఫస్ట్ వి నీడ్ టు బి హ్యావ్ ద ప్రేయర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. హల్లెలూయా. నీకు యథార్థత ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? ఫస్ట్ ప్రార్థనతో స్టార్ట్ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే ఎవరికి భయపడతావు? మనం మనుషులకు కాదు భయపడేది, ఫస్ట్ దేవునికి భయపడ. హల్లెలూయా. యథార్థత కలిగిన వాడు దేవునికి లెక్క అప్పగించుకుంటాడు, మనుషులకు కాదు లెక్క అప్పగించుకుంటాడు. మనం దేవునికి వీఆర్ అకౌంటబిలిటీగా, మనుషులకు కాదు మనం లెక్క చెప్పేది, దేవునితో మనం లెక్క ఒప్ప చెప్పుకోవాల్సిన వాళ్ళు. వాడు లేవగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, లేవగానే మొబైల్ పట్టుకోవడం, లేవగానే ఫస్ట్ ప్రార్థన, రెండవది వాక్యం చదవడం. ఈ రెండు ఎంతమంది చేస్తున్నారు అంటే చాలా మంది చేయడం. చేయలేని వారు ఈ రోజు నుండి అలవర్చుకోవాలి. మార్చి నెల దేవుడిని ఇచ్చాడంటే యథార్థత లేకున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అయితే నీకు యథార్థత కలిగి ఉండడానికి దేవుడి మార్చి నెల కూడా దేవుడి జీవితంలో నీకు ఇచ్చాడు. ఈ దినము నుండి వాక్యమైన నీవు ఉదయం లేవగానే ఎవరితో ఫస్ట్ మాట్లాడాలి? మనం దేవునితో మాట్లాడాలా, ప్రార్థన చేయాలి. దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. నీవు దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయాలి. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యము చదవడం. వాక్యమే దేవుడైన వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు యథార్థత నీవు యథార్థతలో నీవు యథార్థత నుండి తప్పి యథార్థత నీకు కాపాడు. ఇంటి నుండే స్టార్ట్ కావాలి యథార్థత. నేను గుడికి వచ్చినప్పుడే నాకు యథార్థత, ఇంటి వెనక నాకు యథార్థత అంటే దట్స్ నాట్ ద రియల్ భక్తి. హల్లెలూయా. భక్తి అలాంటిది కాదు. నేను గుడికి పోగా నాకు ఎక్కడ లేని భక్తి వస్తుందండి, కానీ ఇంటికి రాగానే నాకు ఎక్కడ లేని భక్తి అంతా పోతుంది. మళ్ళీ నేను టీవీ ముందు చూస్తుంటాను, లేకపోతే సీరియల్ చూస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను. ఇంటి కాదు, నీ ఇంటి నుండే నీవు యథార్థత కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న మనం 1వ కీర్తనలో ఒకరు దావీదు అంటాడు, మా ఇంటి నుండి నేను యథార్థ హృదయంతో నడుచుకుంటున్నాను. ఎక్కడ? చర్చకు వచ్చినప్పుడే కాదు, మందిరానికి వచ్చినప్పుడే కాదు. ఈ యథార్థత ఇంట నుండి యథార్థంగా ఉండడం ప్రారంభించాలి. హల్లెలూయా. 1వ కీర్తన 1వ వచనం, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవెప్పుడు నా యుద్ధము వచ్చేదను, నా ఇంట యథార్థ హృదయంతో నా కన్నుల ఎదుట. అమ్మా, నువ్వు యథార్థంగా ఉండాలంటే ఫస్ట్ నీ కన్నులు దేవుడికి ఇయ్యాలి. హల్లెలూయా. అమ్మ, కన్నులు ఇస్తే నేను ఇక్కడ చూడాలి. కన్నులు అంటే నేత్రదానం కాదు. హల్లెలూయా. నేత్రదానం కాదు, ఈ నేత్రాలతో నిబంధన చేసుకోవడం. హల్లెలూయా. ఈ కన్నులు దేవుడికి అప్పగించుకోవడం అంటే ఫస్ట్ యువర్ ఐస్ నీడ్ టు హ్యావ్ ద కవెనెంట్. నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. నీ కన్నులు దేవుణ్ణి చూడాలి. అందుకే ముఖాముఖి అనుభవం గురించి చెప్తున్నాను. మోషే he had the face to face experience, not the Facebook experience. హల్లెలూయా. ఫేస్బుక్ ఎక్స్పీరియన్స్ కాదు, ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్ మోషేకు ఉంది కాబట్టి ప్రార్థనగా నడవడానికి. అందుకే మోషే గురించి ఒక సాక్ష్యాన్ని మనం వింటాం. ఏమని అంటే, నా ఇల్లంతటిలో మోషే ఏమని చెప్పాడు? నమ్మకం లేని వాడు అన్నాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. నమ్మకం చూసారు, ఇలాంటి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి నమ్మకం లేకుండా జీవిస్తే, నమ్మకం పోగులాగుంటే ప్రయోజనం లేదు. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. దేవుడు నిన్ను నమ్మి నీకు 2 నెలల ఆయుష్ను ఇవ్వడమే కాదు, 3వ నెల కూడా నీ ఆయుష్ ఇవ్వడింది. హల్లెలూయా. అందును బట్టి 3వ నెల మనం దేవుని నమ్మకం దేవుడు మనల్ని నమ్మి మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ దగ్గర మనల్ని నమ్మి మన యాజమాన్యం, మన ఆఫీసు, మన వాళ్ళు మనకు శాలరీ వేసుకోండి.
మన పని ఉన్నది. అయితే మనం పని సరిగా చేయకపోతే మనం అకౌంటబుల్. కాబట్టి మనం దేవుని విషయంలో కూడా అంతే. ఒకవేళ ఒక మంత్ శాలరీ రాలేదని ఏం చేస్తాము? మామూలుగా ఉద్యోగాలు చేసి మీకు చెప్పాలి, నేను అన్ని ఉద్యోగాలు చేస్తాను. ఒక మంత్ శాలరీ రాలేదు, చాలా బాధపడుతుంది. ఎందుకు రాలేదు చాలా వేదన పడుతుంది. అలాగే ఒక నెల ఆయుష్ కూడా దేవుడు ఇవ్వకపోతే ఎలా పరిస్థితి? నేను జీవస్థితిలో పెరుగుతాను. అందుకే దేవుడు మౌనంగా ఉండట్లేదు. దేవుడు తన పనిలో తాను ఉన్నాడు. నీవు మౌనముగా ఉండగా నేను ఎక్కడికి దిగిపోతా అంటున్నాడు భక్తుడు 103వ కీర్తనలో. నేను సమాధిలోని హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉండట్లేదు. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన తన ఆయుష్ను మనకిస్తున్నాడు. తన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చాడు. ఎలాంటి తీరులు సంభవించకుండా మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమైనను, తర్వాత పగటి వేల ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగములకైనను, వేటకాని ఊరి నుండి, నాశనకరమైన తెగుల నుండి దేవుడు నన్ను మనందరినీ తప్పిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పాడంటే ఆ కప్పడంలోనే నేను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కోళ్ళను పెంచారో నాకు తెలియదు, కానీ మా చిన్నతనంలో మా అమ్మ 2 కోళ్ళను పెంచింది. 2 కోళ్ళను పెంచితే ఆ కోళ్ళు విస్తరించడం ప్రారంభించింది. ఒక కోడి పోయి ఒక 10 కోళ్ళు అయినాయి. ఆ కోళ్ళను చూసినప్పుడు ఆ కోళ్ళ చిన్న చిన్న పిల్లలు పుడుతుంది. ఆ చిన్న చిన్న పిల్లల్ని ఆ కోడి ఏం చేస్తుందంటే గద్ద వచ్చినప్పుడు పైనుండి గద్ద కనిపెడతా ఉంటుంది. గద్ద వచ్చినప్పుడు ఈ కోడి ఏం చేస్తాడంటే గట్టిగా అరుస్తుంది అనమాట. తల్లి కోడి అరవగానే చిన్న చిక్స్, ఆ చికెన్ చిక్స్ అంటారు కదా, చిక్స్, ఆ కోళ్ళు అన్ని కూడా ఏమైపోయాయి, చిన్న చిన్న కోడి పిల్లలు ఆ కోడి రెక్కల క్రిందికి వచ్చేది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చూసారు? ఇంతకు పిల్లి కూడా అక్కడక్కడ సంచరిస్తుంటే ఈ తల్లి కోడి చూస్తూ అది పిల్లి వస్తే పోని ఆ పిల్లలు అట్లాగే ఉంటాయని అనుకోగలరు. ఈ తల్లి కోడి ఏం చేస్తుందంటే గట్టిగా అరుస్తుంది. అరవగానే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్ల కోళ్ళన్నీ కూడా అవి వెంటనే తల్లి రెక్కల కిందకి వస్తాయి. తల్లి రెక్కలు ఇలా దాపి అరుస్తాం. ఈ దేవుడు నా దేవుడు రెక్కలు చాచి ఈ కొరకు నాకు మొరపెట్టాడు. ఈ 10 days లో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఆయన రెక్కలు చాపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల క్రిందికి నీవు రావాలి. యు నీడ్ టు come under into hands and come under unto his wings. ఆయన రెక్కల క్రింద నీకు ప్రొటెక్షన్ ఉంది, ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలలో నీకు స్వాస్థత ఉంది. ఆమె గట్టిగా వెళ్తావా? హల్లెలూయా. Why we are coming to church again and again అంటే we are having the shelter. The shelter is nothing but we are dwelling in the wings. మనం ఆయన యొక్క రెక్కల క్రింద నివసిస్తూ ఉన్నాం. We are dwelling in his wings. ఆయన రెక్కల క్రిందకి వస్తున్నాం. ఆయన రెక్కల క్రింద మనకు హీలింగ్ కూడా ఉంది. నాట్ ఓన్లీ ద వింగ్స్ బట్ ఆల్సో ఇట్ హ్యావింగ్ ద హీలింగ్. The wings is having the healing, the divine healing. ఆ యొక్క దైవికమైన స్వస్థత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు సంవత్సరాలు పాల్గొనేవారు బలహీనులుగా, రోగులుగా, మరికొంతమంది అయితే చాలా మంది నిద్రిస్తున్నారు. బలహీనులు రోగులుగా ఉండి నువ్వు బలలో పాల్గొనడానికి లేదు. This is not partake in the Lord's communion, but you need to have the real health. నిజమైన ఆరోగ్యం నీకు కావాలి. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే కూడా రోగాలు వస్తాయి. నమ్ముతున్నారు? నిజంగా నమ్మిన చేయగలుగుతాడు. దేవుని మాట వినకపోతే కూడా రోగాలు వస్తాయి. దేవునికి అవిధేయులుగా ఉంటే కూడా అనారోగ్యాలు వస్తాయి. నిజమేనా కదా? ఎస్. దేవుడు దూరం అయితే కూడా శ్రమలు విస్తరిస్తాయి. నువ్వు దేవుని విడిచిపెడితే కూడా రోగాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దేవుడు విడిచిపెట్టి దూరంగా ఉంటే కూడా ఎప్పుడు నీకు ఏమవుతుందో నీకు సేఫ్టీ లేదు. 16వ కీర్తనలు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు
కేవలం ఇస్తుడు అని అంటే ఏమంటుంది? యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి ఏమవుతున్నాయి? శ్రమలు విస్తరిస్తున్నాయి. ఈ రోజు ఎంతమంది అయితే గుడికి రాలేదు? Straight away I am telling that you are not up to the mark. నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించట్లేదు. ఖండితంగా దేవుని వాక్యం చెప్పాలి. దాపరికాలు ఏం లేవు. కొంతమంది పాస్టర్లు ఇంకా చెప్తే దశభాగా లేరేమో, దానికి లేరు. నో, నాకు ఇవన్నీ నో మ్యాటర్. ఇట్స్ ఖండితంగా దేవుని వాక్యం చెప్పడం కావాలి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు దేవుని వాక్యం చెప్పాలి. నువ్వు దేవుని దగ్గర రాకపోతే రోగాలు వస్తాయి. దేవుని సన్నిధిని అనుభవించకపోతే రోగగ్రస్తుడిగా, వ్యాధిగ్రస్తుడిగా, శాపగ్రస్తుడిగా కూడా అవుతాడు. ఈరోజు నేను గడిచిన వారాల్లో చెప్పాను, దేవుడు వేటికి అప్పగిస్తాడు కూడా చెప్పాను. దేవుడు దేనికి అప్పగిస్తాడు? దేవుని వాక్యం రోమపత్రికలో ఉంది. వాళ్ళను తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు, భ్రష్టాత్మకు అప్పగించాడు, భ్రష్ట మనసుకు అప్పగించాడు, తర్వాత వారిని మరణానికి కూడా అప్పగించాడు. బైబిల్లో ఇవన్నీ విన్నాం. విని మర్చిపోతే కాదు. దేవుడు కొన్నిసార్లు దేవుడికి అవిధేయతగా ఉంటూ ఉండాలి. అనారోగ్యతలు, రోగాలు, కష్టాలు అన్నీ వస్తాయి. అప్పుల బాధలు, అప్పుల వేదనలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు ఒక్క అప్పు కూడా లేదన్న చెప్పారు. నిజంగా నాకు అప్పు లేదన్నవాడు. అప్పు లేకుండా దేవుడు నీవెందుకుంటున్నావు, అప్పు లేకుండా నీవెందుకున్నావు కూడా క్వశ్చన్ చేస్తుంది. అప్పులు లేకుండా జీవించడం గొప్పదనం. హల్లెలూయా. అప్పు చేసి అప్పు కూడా తినడం కాదు. అప్పులు లేకుండా నువ్వు ఈరోజు అప్పుల బారిన పడకుండా నిన్ను నీవు సంరక్షించుకోవడం. అప్పు లేకుండా జీవించాలి. ఇది సాధ్యమేనా? అంటే దేవుని బిడ్డలకు సాధ్యమే. హల్లెలూయా. నా మీద బిడ్డలు గట్టిగా చెప్తున్నా. హల్లెలూయా. 15వ కీర్తనలో యథార్థంగా ఉంటే అప్పు చేయడు వాడు. వాడు అప్పులు ఇస్తాడు, ఇంకా ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తాడు. అప్పు చేయడు. తన పొరుగువాళ్ళ దగ్గర చెయ్యి చాచడు. ఈరోజు యథార్థత అంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది నీకు. అప్పులు లేకుండా జీవించడం గొప్పతనం. కాబట్టి ఈరోజు దేవుడు ఈ సంవత్సరాలలో పాల్గొనే మాట్లాడు. నాకు ఏ అనారోగ్యత లేవండి, కానీ అప్పులు ఉన్నాయండి. ఇది కూడా అనారోగ్యత. ఎందుకే? అప్పులు ఉంటే కూడా ఎన్నో నిద్ర లేని రాత్రులు నీవు అనుభవిస్తావు. నిద్ర లేకుండా జీవిస్తావు. అప్పులు నీ జీవితంలో ఎందుకు అప్పులు అవుతున్నాయి? అంటే నువ్వు బయట అప్పులు చేస్తున్నావు. దేవునికి దశమ భాగాలు ఎక్కువ కొడుతున్నావు. బయట అప్పులు కట్టాలని దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు. జాగ్రత్త. మరలా దేవుని వాక్యం నీతో మాట్లాడు. నీవు అప్పులలో జీవిస్తున్నావంటేనే it is not up to the mark. Again, you need to help yourself. You need to give God. దేవునికి ఇవ్వవలసింది. ఎంత అప్పు ఉన్నా ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తే దానిలో గొప్ప దీవెన ఉంది. కాబట్టి కొంతమంది రోగులు, కొంతమంది బలహీనులు, కొంతమంది చాలా మంది నిద్రిస్తున్నారు. కాబట్టి రెక్కలు వచ్చినప్పుడు మీకు ఆరోగ్యాన్ని దేవుస్తాడు. అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మలాకి గ్రంథంలో అంటాడు, ఆ రెక్కలు నీకు ఎప్పుడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి తెలుసా? నువ్వు దశమ భాగం అంతా దేవుని మందిరం పట్టుకొని వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏంటి? ఒకసారి మలాకి గ్రంథం తీయండి అందరు. బైబిల్ ఎక్కడ ఉంటుంది? మలాకి గ్రంథం ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది కదా? కాదు, మత్తయికి ముందు ఉంటుంది. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథం మలాకి. ఆ మలాకి ప్రవక్త చిన్న ప్రవక్తే కానీ చాలా మర్మమైనటువంటి విషయాలు చెప్పారు. చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారము నీకు నీతిశ్వరుడు దయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేస్తూ చేయు కనుక నేను బయలుదేరి ప్రొవిల దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయి. గంతులు వేసుకొచ్చాను. ఈ రోజు నేను దగ్గర ఉండగానే నేను నాట్యం ఆడాను.
మన సంఘంలో ఒక ఆవిడ ఉండే, ఒక ముసలావిడ, ఆయన ఇప్పుడు రావట్లేదు కానీ ఆమె సాక్షి చెప్తున్న ఎగిరి కలిసేసింది. హల్లెలూయా. ఆమె పేరు తెలుసా మీకు? ఒక ఆవిడ ఉండే, రాజేశ్వరమ్మ అని. ఆమె సాక్షి చెప్తూ ఒక విధంగా వృద్ధురాలే కానీ ఓ ఎగిరి కలిపేసి సాక్షి. ఎగిరి కలిపేసి ఉత్సాహం, అంత సంతోషం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడే ప్రొప్పిన దూడ గంతులు వేసినట్టు ఉదయం కాలం వెళ్ళి చీకు చెన్మన ఎగిరి నిజంగా దేవుడు నాకు ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి సంతోషాన్ని ఇచ్చాడు, చక్కటి ఆయుష్ని ఇచ్చాడు, చక్కటి ఆనందాన్ని ఇచ్చాడు, నాకు అప్పులు లేకుండా దేవుడు చేశాడు, నాకు అన్ని విధాల ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నన్ను కాపాడు, నా భర్తను కాపాడు అని ఆడవాళ్ళు, నా పిల్లల్ని కాపాడు, అట్లా నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లలు కాపాడని భర్తలు ఇలాగూ దేవుని సమయంలో ఆసక్తిగా ఉల్లాసంగా పరిగెత్తుకొని వచ్చుకోలేదు. వారు బయలుదేరి ప్రొమ్మిన దూడలు గంతులు వేయినట్లు చేస్తారు. ఎక్కడ నుండి? ఇంటి దగ్గర నుండే. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర నుండి యథార్థం స్టార్ట్ కావాలి, ఇంటి దగ్గర నుండి ఉత్సాహం స్టార్ట్ కావాలి. అబ్బా ఇవాళ ఆదివారం, అబ్బా నేను రాను నువ్వు అనడానికి లేదు. భార్య భర్తను పోమని నెట్టుడు కాదు, భర్త కూడా నువ్వు పో, నేను ఇవాళ ఇంటి దగ్గర ఉంటాను కాదు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రొమ్మిన దూడలు గంతులు వేయినట్లు వారు గంతులు వేస్తూ దేవుని మందిరానికి కావాలి. అలాంటి ఆసక్తి మనం ఒకసారి క్వశ్చన్, దేవుని వాక్యం ఇది ఏదో రాయబడిన ఏదో అక్కడి వరకే పాత నిబంధనలో కాదు, అది ఇప్పటికి నెరవేరుతుంది. హల్లెలూయా. నీవు నమ్మితే అది ఇప్పటికీ నీ పట్ల నెరవేరుతుంది. మనం నమ్ముతున్నావా? ఏమైనా నమ్మిన వాళ్ళు రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రొమ్మిన దూడలు గంతులు వేయినప్పుడు గంతులు వేయాలి. రెక్కలలో ఆరోగ్యాన్ని పెట్టాడు. ఎందుకు ఆదివారం గుడికొస్తున్నాడు? ఆయన రెక్కల క్రిందికి రావాలి. సాతాను కంట్లోను పడ్డానికి లేదు, ఎవరి కంటిలోనూ పడ్డానికి లేదు, నీ పిల్లలు పడ్డానికి లేదు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎత్తుకుపోయే ముఠా తిరుగుతుంది. జాగ్రత్త. అలా నేను చెప్తున్నాను, ఎవరి పిల్లల్ని, చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పవాలి మనం కాపాడుతున్నప్పటికీ దేవుని కాపురం లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి నీ పిల్లలు కూడా దేవుని మందిరానికి రావాలి. నీవు నీ పిల్లలతో సహా దేవుని మందిరానికి తీసుకొని రావాలి. వారు కూడా రెక్కల నీడలో ఉన్న ఆ గొప్ప కాపులను అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో కాపుదల, ఆయన రెక్కలలో నీకు స్వాస్థత. అందుకే అంటున్నారు భక్తులు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమైనాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఇంతగా ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది అంటే నాట్ ఓన్లీ మోసెస్ బట్ ఆల్సో ద సన్స్ ఆఫ్ కోరా. కోరా కుమారులకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్. అందుకే వారు సమయం దొరికినప్పుడల్లా ప్రభువా దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నానని చెప్పి, అయ్యా పిచ్చుకలకు నీ దగ్గర నివాసం దొరికింది, వానకోవులకు ఊటి స్థలం దొరికింది, మాకు కూడా ప్రభువా నేను ఆశ్రయించే వాక్యం దొరికిందని చెప్పి దేవాలయ ఆవరణంలో ఒక దినం గడుపుతా 2 దినాల కంటే శ్రేష్టం కాదు ఆ ఒక్క దినం మేము పోనీయమని చెప్పి ఆదివారం కూడా దేవుని మందిరానికి. హల్లెలూయా. పోతే పోనీ ఆదివారం పోతే నెక్స్ట్ ఆదివారం ఉంది కదా, ఏమో నెక్స్ట్ ఆదివారం వరకు దేవుడు రాకుండా వస్తే ఉండకపోవచ్చు, దేవుడు రాకుండా వస్తే ఇంకొక ఆదివారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇట్లా? ఈ ఆదివారం పోతే నెక్స్ట్ ఆదివారం ఉంటుందని. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఆదివారం ఉండకపోవచ్చు. ఒకవేళ దేవుడు రాకుండా నెక్స్ట్ ఆదివారం లోపే వస్తే నీకు నెక్స్ట్ ఆదివారం ఉంటుందా? క్వశ్చన్ చేస్తున్నారు మళ్ళీ. ఒకవేళ నెక్స్ట్ ఆదివారం లోపే దేవుడు రాకుండా వచ్చిందనుకో, ఈ రోజు రాత్రి దేవుడు వచ్చాడనుకో, నెక్స్ట్ ఆదివారం జీవితం యథార్థత కోల్పోయినట్టే. వాడి యథార్థత విషయం దేవుని రాకడ పోయే వచ్చే తెలియదు, ప్రారంభమేది కూడా తెలియదు. మన సంఘంలో బ్రదర్ స్వామి గారు కాదమ్మా భర్త పాప మంచిగానే ఉండే, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ అటాక్ వచ్చాయి. ఎవరైనా ఊహించారని చనిపోతాడు గొప్పటి. చూసారా, దేవుడు ఎప్పుడు ఎవరిని చూస్తాడు. నేను ఈ రోజు నేను ఎందుకు చెప్తానండి, మనము ప్రాణం ఉన్నంత వరకు ఆ పాట అందరూ నేర్చుకోండి, చాలా చక్కటి పాట, అంతా మనం
అని చక్కటి పాట. మనము ప్రతి దినము దేవుని స్తుతించాలి. ఆరాధన మానొద్దు కదా, ఆరాధన ఆపను స్తుతించుట మానను అని చెప్పి చక్కటి పాట రాశాడు. ఆ పాట మనం అందరం పాడాలి దేవుని. నిజంగా ఆరాధన ఆపదు, స్తుతించడం మానదు. ఊపిరినంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు బాగుందా నీవు, రేపు ఎలా ఉంటుందో చెప్పలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీకు దేవుడు అన్ని బాగా చేస్తున్నప్పుడు లక్ష్యం కలిగి ఉండాలి. భక్తిలో రక్షణలో ఏముండదు అన్నాడు దేవుడు. రక్షణ దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, కానీ రక్షణలో నిర్లక్ష్యం ఉండడానికి. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్తారు హల్లెలూయా. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఏముంది అంటే ఆశ్రయం ఉంది. ఎలాంటి దుష్టునికలు నీ మీద పడట్లేదు, ఎలాంటి తెగులు నిన్ను ఆవరించట్లేదు, ఏ తెగుల్ని కూడా సమీపించదు, ఏ అపాయం నీకు రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనత ఏమైపోతుంది, ప్రతిఫలం కలుగుతారే. మొన్నదాకా బాగున్నాడు, ఇల్లు కట్టిండు, అమెరికా పోయాడు, అక్కడ పోయి ఇక్కడ, కానీ ఇప్పుడే మన ప్రయోజనము. ఈ రోజు అన్ని ఉన్న దేవుడు లేకపోతే ఇస్తున్నా. హల్లెలూయా. ఈ రోజు నీకు దేవుడు ఉంటే అన్ని ఉంటుంది. నమ్మిన గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఒకవేళ దేవుడు నమ్మిన దేవుడు ఇస్తాడు, నమ్ము అంతే. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అట్లా నమ్మారు, దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. మనం కూడా నమ్ముదాం, మనం కూడా దేవుడు నమ్ముదాం. దేవుడు గట్టిగా పడుతున్నాం, ఖచ్చితంగా డెఫినెట్ పడుతుంది. దేవుడు ఇస్తాడు. అయ్యా నేను దేవుడు చూపిస్తున్నాను, ఆరోగ్యం కట్టినాడు, దేవుడు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. దేవుడు హిజ్కియాకి ఇవ్వలేదు ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 38 సంవత్సరాలు అని 38 ఏళ్ల నుండి బలహీనంగా ఉన్న ఆ యొక్క అనారోగ్యం కలిగినటువంటి స్త్రీకి ఇవ్వలేదా? అలాగే 38 యెషయా గ్రంథం 38 అధ్యాయం హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పొడిగించలేదా? చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? ఈ రోజు దేవుని నమ్మితే అన్ని దేవుడు సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము ఏమైనాడు, దుర్గము. రెండవది ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన మనకు ఆపదలు సహాయకుడు. ఆపదలు వచ్చినప్పుడు చాలా మంది చేసేది ఏంటో తెలుసా, పక్కన వాళ్ళని నమ్ముతారు. ఎక్కడ పక్కన బంధువులు నమ్ముతారు, పక్కన స్నేహితులు నమ్ముతారు, పొరుగున ఏదో ఊర్లో ఉన్న బంధువులు నాకు ఇంకా ఆపద వచ్చింది మరి ఎట్లా అని వాళ్ళని అడుగుతారు. నువ్వు ఎప్పుడైనా దేవుని అడిగావా మోకరించి? ఈరోజు దేవుడు ఆపద వచ్చిన అదే టైంలో, అదే నిమిషంలో, అదే రోజు నువ్వు మోకరించి దేవుడిని అడిగితే నీకు ఆపద ఎత్తుకుంటుంది. ఈరోజు దేవుడు హల్లెలూయా. ఆయన ఆపద్బాంధవుడు, ఆపదల్లో కూడా రక్షిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదల నుండి సమృద్ధిగా రక్షించే దేవుడు. నీతిమంతునికి కలుగు ఆపదలు తక్కువ అన్నాడా? అనేకములైనను వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. తప్పించి ఏం చేస్తాడు మరి? ఏం చేస్తాడు? 90వ కీర్తనలో అతను నాకు మొర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చను, శ్రమలోనే అతనికి తోడేటను, అతన్ని విడిపించి తప్పించి విడిపించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మన దేవుని కూడా లక్షణం అది. విడిపించి పక్కకు పెట్టేయడం కాదు, విడిపించగా నువ్వు నీ బతుకు బతుకు అని చెప్పి అనడం కాదు. మనుషులైతే సహాయం చేసి 10 సార్లు చెప్పుకుంటారు, నేను ఇంత సహాయం చేస్తాను. వాడు ఇచ్చింది 100 రూపాయలు కావచ్చు కానీ 100 సార్లు చెప్తాను. హల్లెలూయా. 1000 రూపాయలు కావచ్చు కానీ 1000 సార్లు. కానీ దేవుడు ఒక్కసారి సహాయం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్పగా 80 సార్లు అన్ని దేవుడు కాదు. హల్లెలూయా. అతన్ని విడిపించి గొప్ప చేస్తాడు. అది దేవుడిలో ఉన్న అదృష్టమైన లక్షణం. ఇవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ దేవునితో ముఖాముఖి అనుభవంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఫేస్బుక్ ఎక్స్పీరియన్స్ కాదు, మళ్ళీ ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్. ఏంటి? ముఖాముఖి అనుభవంలోనికి మనం దేవుడు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ముఖాముఖి అనుభవం. ఈరోజు అలాంటి అనుభవంలోనే భక్తులైన కోరములు ఉన్నారు. అందుకే అంటున్నారు 84వ కీర్తనలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు. వాళ్ళు ఏం చూశారు? దేవుడు నివసించే నివాసాలను చూశారు. ఈ రోజు నీవు దేని చూస్తున్నావు? నువ్వు దేని చూస్తున్నావు? పక్కన ఇంతమంది బిల్డింగ్ కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, నా ఎన్నుకున్న పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, నాకు ఏదైనా వాళ్ళ నివాసాలు చూస్తున్నావు. దేవుడు అంటున్నాడు దేవుని నివాసం చూసుకోవాలి.
ఎవరిని చూడాలి? దేవుని నివాసం చూడాలి. అన్ని నివాసాల కంటే గొప్ప నివాసం ఎవరిది? ఈ భూమి మీద కానీ ఆకాశం భూమి క్రింద ఉన్న దేనిలోనైనా కూడా దేని స్వరూపం చేసుకోవడం దాన్ని సాగిలపడదు. దేవుని చూడాలి మనం. మనం దేవుని చూస్తే అన్ని నివాసాల కంటే గొప్ప నివాసం ఎవరికి చెప్పండి? చెప్పాలి. అన్ని నివాసాల కంటే గొప్ప నివాసం దేవుని నివాసం. నమ్మినప్పుడు గట్టిగా చెప్తారు హల్లెలూయా. అందుకే అంటున్నారు పూర్వకుమారులు, దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత చదవండి. యెహోవా మందిరాలను చూడవాలని ఇది మందిరానికి రాకండి, ఎందుకు వస్తున్నారు? గుడికి పోకండి, నేనే వస్తాను మీ ఇంటికి. శనివారం ప్రార్థన పెడతా, శుక్రవారం ప్రార్థన పెడతా అంటే నమ్మకండి. దేవుని మందిరాలను చూడవాలని పరిగెత్తారు, ఉత్సాహంగా పరిగెత్తారు. దేవుని మందిరాలను చూశారు. వారంతా ఆశపడి ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. నన్ను గట్టిగా చెప్తా హల్లెలూయా. ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించలేడు. మళ్ళీ చెప్తారా? ఏం లేదు, ఆశ లేకపోతే దేవుడు కూడా. కానీ ఆశ కలిగి దేవుడి కొరకు పరిగెత్తితే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడి నివాసములలో ఉన్న రమ్యాన్ని, హౌ ద బ్యూటీ ఆర్ యువర్ డ్వెల్లింగ్ ప్లేసెస్, ఈ యొక్క నివాసములు ఎంత రమ్య అని పేరు పెట్టు. రమ్య అంటే ఏంటి? అంటే రమ్య అంటే బ్యూటీ. హల్లెలూయా అనండి. హల్లెలూయా ఏంటి? బ్యూటీ. కాబట్టి రమ్యము, రమ్యమైనది అని బైబిల్లో మనం చూస్తాం. ఈ లోకంలో మంచి చెడుల తెలివించే పుస్తకాలు కూడా రమ్యంగానే కనిపిస్తుంది. పాపం కూడా రమ్యంగానే ఉంటుంది. జాగ్రత్త సుమ. 2 రకాల రమ్యాలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది పాపము. ఆదికాండంలో చూస్తే ఆ పండును చూసినప్పుడు అవయవాలని చూపునకు చాలా రమ్యమైనది. చదవండి. ఈ ఆహారం చాలా మంచిదని, కనుక అందమైనది. ఏంటంటే వివేకం నుంచి రమ్యమైనది. ఏంటి? పాపం కూడా రమ్యంగానే ఉంటుంది. జాగ్రత్త. దేవుని వాక్యంలో పాపం కూడా రమ్యంగానే ఉంటుంది. ఏం చూస్తున్నాం? ఈ రోజు నీ చూపును మరల్చుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయములు ఉన్నాడంటే వాళ్ళు దేవుని చూశారు కాబట్టి, ఆ దేవుని చూసిన వారు రాసిన మాటలు ఎలా ఉన్నాయంటే, దేవా నీ నివాసంలో రమ్యత కనబడదు. మా చెట్టు పోతున్న అన్ని రేపు కనబడదు. ఇది కాదు చూసేది దేవుని రమ్యత. హల్లెలూయా. మా చెట్టు ఆ చెట్టు కావాలి, అక్కడ ఆ రమ్యతను కాదండి. దట్స్ నాట్ ద బ్యూటీ, బట్ యు హావ్ టు సీ ద ఇన్నర్ బ్యూటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ సౌందర్యం చూడాలి. పోయిన వారం మనము ఇదే బ్యూటీ గురించి మాట్లాడాం. ఏ బ్యూటీ? మన ఆంతరిక సౌందర్యం చూడాలి. ఈ రాజు ఈ సౌందర్యము. ఇప్పుడు దేవుని సౌందర్యాన్ని చూద్దాం మనం. We should look unto the beauty of God, beautiness of God. దేవుని సౌందర్యాన్ని చూద్దాం. దేవుని సౌందర్యం చూసిన వాడు ఎప్పుడు కూడా బయట లోకాన్ని చూడడు. బయటలో ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఇచ్చాడు. పౌరు భక్తుడు ఏమన్నా తెలుసా? నాకు ఉన్నవన్నీ సమస్తం నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నిన్ను మాత్రమే, నీ పునరుత్థాన బలాన్ని మాత్రం ఏ విధము చేసి నేను నీ పునరుత్థాన బలము, నీ యొక్క శక్తి కలదు. వీటన్నిటినీ ఆయన కన్సిడరింగ్ యాజ్ ఎ టంగ్. హల్లెలూయా. ఏమన్నాడు? నేను పెంటతో సమానం. కాబట్టి లోకము పాపము, లోకములో ఉన్నదంతా శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవబ్రహ్మము. ఈ మూడింటితోనే సాతాను ఇప్పటికి కూడా అనేకులు పడగొడుతున్నాడు. వీటిని కాదు మనం చూసేది. We should look unto God. హల్లెలూయా. ఆయన నుండి వచ్చే వాటిని చూద్దాం, ఆయనలో ఉన్న రమ్యతను చూద్దాం. యెహోవా నీ నివాసము ఎంత రమ్యము. ఈరోజు వారు ఆయన సన్నిధిని అనుభవిస్తూ రాస్తున్న మాటలు, ఆయన సన్నిధిని అనుభవిస్తూ రాస్తున్న మాటలు 46వ కీర్తన కానీ 84వ కీర్తనలో కానీ అన్ని కూడా ఆయన అనుభవిస్తూ రాస్తుంది. భౌతికమైన నేత్రాలను చూడట్లేదు,
భౌతిక నేత్రాలతో చూస్తే అన్ని క్లియర్గా కనబడతాయి. ఆత్మీయ నేత్రాలతో చూసి రాస్తున్న వారి మాటలు చూస్తారు. హల్లెలూయా. ఎప్పుడైనా నీ భౌతిక నేత్రాలు మూయబడితే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. భౌతిక నేత్రాలను, భౌతికం అంటే శరీరం, ఈ శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తే పక్కన ఉన్న ఇవే కనబడతాయి. కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే పరలోక సౌందర్యాన్ని చూస్తావు. దేవుల్లో ఉన్న ఆధ్యాత్మిక చూస్తావు. దేవుని ఉన్న గొప్పది ఒక్కరోజు కూడా గుడిమాను దేవుని దానికి పరిగెత్తుకొని వస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమైన ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కింద నీకు స్వస్థత ఉంది. కాబట్టి కృపిన దూడలు కత్తులు పోయినట్టు దేవుని సన్నిధి పరిగెత్తుకొని వస్తావు. నీ భక్తితో సహా పరిగెత్తుకొని వస్తావు. నీ పిల్లలతో సహా పరిగెత్తుకొని వస్తావు. నీ వారందరితో సహా దేవుని మందిరాన్ని పరిగెత్తుకొని వస్తావు. అలాంటి స్థితి దేవుడి కాబట్టి ఈరోజు మనము నిర్లక్ష్యాన్ని వీడాలి. భక్తిలో నిర్లక్ష్యం ఉండడానికి లేదు, రక్షణలో నిర్లక్ష్యం ఉండడానికి లేదు, ప్రార్థనలో నిర్లక్ష్యం ఉండడానికి లేదు, విశ్వాసంలో నిర్లక్ష్యం ఉండడానికి లేదు, పరిశుద్ధత పొందడం విషయంలో ఒకసారి పొందితే అదే పరిశుద్ధ అనడానికి లేదు. ఎంతోమంది అమ్మా ఎంతోమంది పోయిన వారం పోయిన వారం వేసుకున్న శారీ ఈ వారం వేసుకోవాలి. ఎందుకు? దాన్ని మళ్ళా వాషింగ్ మిషన్ వేస్తారు, లేకపోతే పక్కకు వాష్ చేస్తారు. పరిశుద్ధత కూడా అంతే, ఒక్కసారి ఉంది కాదు పరిశుద్ధి, నిత్యమును పరిశుద్ధ. హల్లెలూయా. హల్లెలూయా. సరుపు, ఈ సరుపు బాగాలేకపోతే దాన్ని పక్కకు పడేసి ఇంకో సరుపు కొడతావు. దేవుని వాక్యం ఉంటారు. నీకు దొరికినప్పుడు చక్కగా దాన్ని తీసుకొని ఎక్కడ పరిశుద్ధత లేదో అక్కడ ఆ పరిశుద్ధత లేని స్థలాల్లో ఈ వాక్యాలను అప్లై చేస్తే డెఫినెట్లీ యూ విల్ బి క్లెన్స్డ్ లైక్ ఎనీథింగ్. నీవు పరిశుద్ధతలోకి వెళ్ళి ఎక్కడ కూడా అపవిత్రత ఉండదు. దేవుని సంఘంలో ఏం కనబడుతుంది? ఎంతో గుడత కనబడుతుంది. మన బట్టల కింద గుడత కనబడుతుంది. అబ్బాయి చెట్టు కాలేదు. మగవాళ్ళ సంగతి, ఆడవాళ్ళు కూడా గుడత ఉంటే వద్దని మళ్ళీ ఐరన్ ఆ యొక్క శారీ ఐరన్ ఇచ్చి దాన్ని చెప్పండి. దేవుని సంఘంలో కూడా ఏ గుర్తైనను, ఏ కళంకమైనను, ఏ డాగైనను కనబడద్దని. అట్లా ఉండాలంటే నువ్వు ఒక్క వారం కూడా గుడి మానవద్దు. ఒక్క వారం కూడా దేవుడి వాక్యం వినకుండా ప్రతి వారం దేవుడి వాక్యం వినాలి. వాక్యం అనే ఉదక స్నానం నీవు చేయాలి. హల్లెలూయా. ఉదకం అంటే ఏం చెప్పండి? ఉదకం అంటే ఆ చిన్నతనంలో చాకలి వాళ్ళకు మేము బట్టలు వేసాం. మా ఇంట్లో చాకలి వాళ్ళకు బట్టలు వేసాం. చాకలి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బట్టలు ఉప్పడానికి ఫస్ట్ వాళ్ళు నీళ్లు ఆగబెడతారు. ఏం ఆగబెడతారు? నీళ్లు ఆగబెట్టి దాంట్లో చాకలి సోడా వేసి ఆ బట్టలు ఎవరి బట్టలకి తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో వేసి నానబెట్టి దాన్ని అప్పుడు చాలా తెల్లగా వస్తాయి. మళ్ళీ మనం వాసన చూస్తే కూడా వాసన తువాలు వచ్చింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఉదకం అంటే ఒక విధంగా నీళ్లు, ఉదకం వేడి నీళ్ళు, వేడి దేవుని వాక్యం వింటే నీలో వేడి ఉంటారు. వాక్యం అని ఉదకంతో దేవుని వాక్యం ప్రతి దినం కడగబడాలి, ప్రతి దినం శుద్ధి చేయబడాలి. హృదయ శుద్ధి గల దగ్గర అంటే ఎక్కడ కూడా అశుద్ధత అనేది కనబడదు, ఎక్కడ కూడా అపవిత్రత అనేది కనబడదు. తలంపులో కానీ, ఆలోచనలో కానీ, మాటలో కానీ, హృదయంలో కానీ, ఇంటిలో కానీ ఎక్కడ కూడా అపవిత్రత ఉండదు. అపవిత్రమైన కార్యాలు మనం చేయడానికి అపవిత్రత కార్యం, కలంకమైనను, ముడతైనను, డాగైనను అట్టిది మరేదైనా లేక నిర్దోషంగా దేవుని కళ్ళ ముందు మనం నిలబడాలి. చక్కగా దేవుని మందిరానికి రావాలి. పేరు సంఘంతో పౌలు భక్తులు రాస్తూ అట్టిది మరేదైనా లేక నిర్దోషంగా దేవుని కళ్ళ ముందు. హల్లెలూయా. చూద్దాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రికతో మరి చక్కటి మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 27వ వచనం చదవండి. 27వ వచనము
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన. ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ కళంకం, రెండోది ముడత, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా. పరిశుద్ధత సరిపోదా అంటే పరిశుద్ధత కాదు, నిర్దోషం కూడా కావాలి. మళ్ళీ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. మూడవది మహిమ కావాలి. మహిమ కావాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి దేని మొదలైపోతున్నా మన కృప కాదు. కృప అందరికి దేవుడిగా ఇచ్చాడు, కానీ మహిమను పొందలేకపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఏం కావాలి చూడండి, దేవుడి వాక్యంలో ముడత, కళంకము ఇవి లేకుండా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనము పరిశుద్ధంగా ఉండాలి ఫస్ట్. రెండవది నిర్దోషంగా ఉండాలి. మూడవది మహిమ కలిగిన సంఘంగా మనం ఈరోజు ప్రభు పనులలో పాల్గొనే నీవు ఈ మూడు నీకు ఉండాలి. మొదటి ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి నోటితో. ఫస్ట్ ఏంటి? స్వప్న చెప్పాలి. ఫస్ట్ ఏంటి? పరిశుద్ధత. అందరూ చెప్పండి నాకు. ఏంటి ఫస్ట్? పరిశుద్ధత. రెండవది నిర్దోషత్వం. ఏంటి? నిర్దోషత్వం. మూడవది మహిమ కలిగిన, మహిమ కలిగిన దానంగా, మహిమ కలిగిన వాడగా. ఈ మూడు నాకు కావాలని తెలిసి లేచి నిలబడదాం. ఒకటి, నీవు పరిశుద్ధంగా జీవి. రెండవది నిర్దోష మార్గంలో నీవు ప్రవర్తి. మూడవది మహిమ కలిగిన వాడుగా నీవు దేవుని మహిమను చూడాలి. నీవు నిత్యము దేవుని మహిమను అనుభవించాలి. దేవుని మహిమలో నీవు మహిమ వెంబడి. ఎందుకంటే మనము పాల్గొనే, మనము ఒక రోజు దేవుని రాజ్యంలో ఉండే, ఆ రాజ్యంలో నిషిద్ధమైనది పరలోకానికి వెళ్ళదు. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక రాజ్యమది. నిషిద్ధమైనది ఆకలి దప్పికలు అక్కడ లేవు, వ్యాధి మరణాలు అక్కడ లేవు, దుఃఖము పండు కొరకు అక్కడ లేదు. అది కేవలం పరిశుద్ధత, పవిత్రత, మహిమ కలిగిన నిర్దోషత్వంలో అలాంటి. మొదటిది పరిశుద్ధత కావాలి, రెండవది నిర్దోషత్వంగా, మూడవది అందరూ చెప్తామా? నేను పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయాసపడు. అందరూ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను పరిశుద్ధునిగా మార్చు, నన్ను పరిశుద్ధతలో వేరు పారిపోయి నాకు పరిశుద్ధత నీవు అని చెప్పి దేవుని దగ్గర అడుగుతావా? అందరు నాతో చెప్పండి, దేవా నాకు పరిశుద్ధత నీవు. రెండవది, దేవా నాకు నిర్దోష మార్గమున ప్రవర్తించడానికి నాకు నేర్పు. మూడవది, ప్రభువా నేను మహిమ కలిగిన వాడుగా, మహిమ కలిగిన సంఘముగా ఏమిట నిలవబడాలి. నేను, నా కుటుంబము, నేను, నా ఇంటి వారును ఇలా ఉండడానికి నన్ను దీవించు. నేను, నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నీకు ఇచ్చిన ఆయుష్ ప్రకారం నీ కొరకే జీవిస్తాను. ఈ లోకంలో ఉన్న ఏ మాలిన్యం నాకు అంటడానికి లేదు. నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ నిర్దోషత్వము నాకు దయచేయి, నీ మహిమను నాకు దయచేయి. అలాగూ నన్నును నా కుటుంబాన్ని దీవించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. వాక్యం మన హృదయాల్లో ఫలించినట్టు నా మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరుడు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన నీకు పవిత్ర చెప్పబడిన అంశాలు ఆ హృదయంలో ఫలించాలి, వేరుపారాలు స్థిరపడాలి. ఈరోజు ప్రభుత్వంలో మనం పాల్గొని పరిశుద్ధత, నిర్దోషత్వం, మహిమ కలిగిన విడుదలగా మనం ఉండకపోతే దేవుడు రాజ్యంలో చేరదు. కాబట్టి ఈ మూడు దేవుడు కావాలని ఈరోజు మనతో మాట్లాడిన విధానం వీరిని జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్న సహోదరు
కూడా లోక మాల్యాన్ని చేసేవాళ్ళు అయినా మీ పరిశుభ్రత గొప్ప కలిగి జీవించము. మరి అటు నాయన మరి సంఘంతో కూడిన ప్రార్థనలో పాల్గొ నాయన ఈ విధంగా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దినదినము మేము పరిశుద్ధుల్లో ప్రభువా బలపరచుకుంటాం. ప్రభువా మరి లోకస్తుల వల్ల మా యొక్క పోకడలు ఈ వాక్యం అని ప్రభావ ఈ మన్నా చేశారు. ఈ వాక్యం అనుదినము నీ వాక్యాన్ని ధ్యానించేది, అనుదినము ప్రభావ నీ వాక్యం అనుదినము నీ వాక్యాన్ని నువ్వు చదవడం ఒకటే కాదు, వినడం ఒకటే కాదు, అది ప్రభావ అభ్యాసించే ప్రభావ ఇక్కడ మా అందరినీ నిర్దోషులుగా ప్రోక్షించినావు. నీ రక్షణ మాకు అనుగ్రహించావు, మమ్మల్ని కడిగి శుద్ధీకరించినావు అని అనుగుణ ప్రభావ ఇప్పుడు మేము ప్రభావ శుద్ధి చేస్తున్నాం. నిర్దోషంగా జీవించే మన జీవితంలో ప్రభువ నీ వాక్యం చేత ఉదక స్నానం చేసే జ్ఞానాన్ని, వివేచనను ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఒక్కరు జీవించినట్టు ప్రభువా నీ యొక్క పరిశుద్ధి మమ్మల్ని బలపరచండి. ఒక వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను బలపరచండి. ఈ చోట విని ఇంకో చోట వదిలిపెట్టే అంతమందిలో మేము ఎవరు ఉండదు. మరి విన్న ఈ వాక్యము ప్రభువా మేము ప్రభు గ్రహించినట్లు, ఆ గ్రహించిన వాక్యాన్ని ప్రభు మేము అభ్యసించినట్లు లైవ్ ద్వారా వీక్షించగలుగు దర్శించుకుని ఈ వాక్యం చేత ఆత్మీయ ఆత్మలను బలపరచు ప్రభువా మీకు వందనాలు. అయినా అదే విధంగా ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సంఘం మరి కుటుంబాలను మరి ప్రభువా మీరు దీవించి వందనాలు తండ్రి. ఈ యొక్క సేవలు ఇంకా అనేక ప్రాంతాలకు మీకు వందనాలు. ఇంకా బలంగా ప్రభుత్వ ఈ వాక్యం నాయన అనేక ఆరుమూల ప్రాంతాలకు వెళ్ళినట్టు తండ్రి అనేక బిడ్డలు నశించిపోతున్నారు. అనేక వ్యసనాల చేత అనేకులు ప్రభువ చెడు వ్యసనాల చేత నశించిపోతున్నారు. అలాంటి బిడ్డలు మార్చి ప్రభువ పరిశుద్ధులుగా మలిసే కృపను ప్రభువ దయచేయడం అడుగుతున్నాం. మమ్మల్ని నీ కొరకు బలంగా వాడుతున్నాం ప్రభువ. నీ రాజ్యానికి వాడుతున్నాయే బిడ్డలుగా నీ కృపను దయచేయండి. అయినా నీకు వందనాలు తెలియజేస్తున్నా. నేటి సంవత్సరంలో పుట్టినటువంటి ప్రతి మాలిన్యాన్ని తొలగించి ప్రభు నీ యొక్క గొప్పమైన వాక్యమై కాంతిని ప్రసరించడం ప్రభా. నీ యొక్క వాక్యాన్ని ప్రభు విన్న ప్రతి బిడ్డను మీరు ఆత్మీయంగా శరీరకంగా మరి నాయన బలపరచండి. అనారోగ్యం కూడా దర్శించి చక్కని ఆరోగ్యాలను దయచేయండి ప్రభువా. నైనా ఈ యొక్క గొప్ప నైనా మహిమ చేత మమ్మల్ని కప్పమని. ఎంతమంది అయితే ప్రభు రకరకాల ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, ప్రతి ఇబ్బందుల నుండి ప్రభు ఈ పరిపూర్ణమైన విడుదల దయచేయండి. కొద్ది ప్రార్థన ఇస్తున్నాము. ఈరోజు ప్రభు ఆరాధనలో పాల్గొన్న కాబట్టి ఈరోజు దేవుని మనలో ప్రభు బలలో పాల్గొనే మనము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను. ప్రభు బలలో పాల్గొనే బిడ్డలు